బ్రేకింగ్ న్యూస్, ఇండియన్ స్టూడెంట్స్ కు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. స్టూడెంట్స్ వీసాల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమెరికా. అప్లికేషన్ ప్రాసెస్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు కూడా అమెరికా వెల్లడించింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా పలు పరిమితులు షరతులు విధిస్తున్నామని చెప్పి అగ్రరాజ్యం ఇప్పటికే ప్రకటిస్తోంది. వీసా కోసం అప్లై చేసే విద్యార్థులకు పలు కీలక సలహాలు సూచనలు కూడా జారీ చేసింది. అమెరికా వెళ్ళి చదువు ఆపేస్తే మాత్రం వీసా రద్దు చేస్తామని, ఏ పర్పస్ మీద అయితే అమెరికాకు వస్తారో ఆ పర్పస్ని మాత్రమే ఫుల్ఫిల్ చేసుకోవాలని, అది కాకుండా ఒకవేళ ఆ పర్పస్ నుంచి డీవియేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మా ఆంక్షలు షరతులు పరిమితులు ఇవన్నీ కూడా వర్తిస్తాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది స్టూడెంట్స్కి. అలాగే క్యాంపస్లను ధ్వంసం చేస్తే లేదా దానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైనా పాల్పడితే మాత్రం చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది అగ్రరాజ్యం. వీసా కూడా క్యాన్సిల్ చేస్తారు. ఆ తర్వాత ఫ్యూచర్లో శాశ్వతంగా ఎప్పుడు కూడా అమెరికా ఎంట్రీకి అవకాశం ఉండదని చెప్పి అగ్రరాజ్యం చెప్తోంది. ఇప్పటికీ వీసా అప్లై చేసుకునే వారు సోషల్ మీడియా ఖాతాలు ఏవైతే ఉంటాయో, అంటే సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రైవేట్ ప్రొఫైల్ నుంచి తీసి పబ్లిక్ ప్రొఫైల్లో పెట్టాలని చెప్పి, పబ్లిక్ వ్యూలో పెట్టాలని చెప్పి షరతు కూడా విధించింది. అంటే బేసిక్గా కొంతమంది వివిధ రకాలైనటువంటి సెక్యూరిటీ కారణాల దృష్ట్యా మనలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎవరైతే వీసా అప్లై చేస్తున్నారో ఆ వీసాకు అప్లై చేసే విద్యార్థుల్లో ఇటువంటి ఆప్షన్ అయితే, ఇటువంటి ఆంక్ష అయితే విధించలేదు. బట్ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలు తెరవాలి, ఆ సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ వ్యూలో ఉండాలని చెప్పి అగ్రరాజ్యం ఆంక్షలు పెడుతుంది. ఎందుకంటే లేకపోతే వారికి యాక్సెస్ వాళ్ళ పబ్లిక్ కొన్ని రకాలైనటువంటి అసెస్మెంట్స్కి కానివ్వండి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే వీసా ఇంటర్వ్యూ అనుకోండి, కొన్ని రకాలైన పారామీటర్స్ అయితే ఫుల్ఫిల్ కావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా ఖాతాలు ఉండాలి, అవి ఖచ్చితంగా పబ్లిక్ వ్యూలోనే పెట్టాలని చెప్పి ఖచ్చితమైన షరతు అయితే అగ్రరాజ్యం పెడుతుంది. ఒకవేళ ఇప్పటివరకు ప్రస్తావించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అంటే పబ్లిక్ వ్యూలో పెట్టడం కానీ, ఆ తర్వాత పర్పస్ ఫుల్ఫిల్మెంట్, అంటే దేనికోసం అయితే వస్తున్నారో, చదువు కోసం వస్తున్నారు కాబట్టి చదువుకోండి, వెళ్ళిపోండి, అంతే తప్ప వేరే ఇతర కార్యకలాపాల్లో అంటే క్యాంపస్లు ధ్వంసం చేయడాలు లేదా అక్కడ అల్లర్లు చేయడాలు ఇటువంటివి ఒకవేళ ఏమైనా చేసేటట్లయితే కనుక ఖచ్చితంగా శాశ్వతంగా అమెరికాలోకి ఎన్నటికీ కూడా రాకుండా చేస్తామని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే అమెరికాకి ఇమిగ్రేట్ అవుతున్నారో, ముఖ్యంగా స్టూడెంట్ వీసాల మీద, వారికైతే తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో రూల్స్ పాటించుకుంటే మాత్రం భవిష్యత్తులో అమెరికాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకుండా చేస్తామని చెప్పి చెప్తుంది. అయితే ఇంకా మా విద్యార్థి వీసా అప్లికేషన్లో అందుబాటులోకి వచ్చాయి, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి. కానీ వారికి మాత్రం ఒక్క విషయం చాలా కూలంకషంగా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాం. వారు దేనికైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో దానికోసం మాత్రమే ఆ వీసాను వాడుకోవాలి. అంతేగాని చదువు కోసం వచ్చేసి ఇక్కడ ఉద్యోగాలు చేయడం, మళ్ళీ ఉద్యోగాలు వెతుక్కోవటం ఇటువంటివి కూడా చేయకూడదు. అంతేకాని ఇక్కడికి వచ్చి వారు చదువును వదిలేయడం లేదా క్యాంపస్లను ధ్వంసం చేయడం, ఇందాక నేను చెప్పినట్లుగా క్యాంపస్లను ధ్వంసం చేయడం, ఇటువంటి విధ్వంసకర చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితమైన పరిణామాలు ఉంటాయి, తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి అమెరికా అగ్రరాజ్యం హెచ్చరిస్తోంది. మా ప్రభుత్వం ఇంకా వాళ్ళు వెనకేసుకొస్తూ ఇంకొక మాట కూడా చెప్తున్నారు ట్రంప్ సర్కారు. ఏమనంటే మా ప్రభుత్వం ప్రతి నిర్ణయం కూడా జాతీయ భద్రతను, సేఫ్టీని దృష్టిలో పెట్టుకునే ప్రతి నిర్ణయం కూడా తీసుకుంటాం. అయితే వలస చట్టాలు అంటే ఇమైగ్రేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మేము ప్రతి ఒక్కటి కూడా అంటే అటు ఇమైగ్రేషన్ రూల్స్, ఇటు నేషనల్ సెక్యూరిటీ రెండింటి కూడా దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా కొన్ని రూల్స్ని మేము పాటిస్తాం, కొన్ని రూల్స్ని తయారు చేసుకున్నాం యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్. సో దాని ప్రకారమే జాతీయ భద్రతకు ఎంత మాత్రం కూడా విఘాతం కలగకుండా, అంటే అమెరికా యొక్క భద్రతకు ఎంత మాత్రం కూడా విఘాతం కలగకుండా, దాని రెప్యుటేషన్కి ఎంత మాత్రం కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరైతే ఇమైగ్రెంట్స్ ఉన్నారో బేసిక్గా కొత్తగా అమెరికాకు వస్తున్నారో వాళ్ళందరి వల్ల కూడా అమెరికా రెప్యుటేషన్ పాడవకుండా, అమెరికా భద్రతకి విఘాతం కలగకుండా ఉన్నంతకాలం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఎప్పుడైతే ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడతారో అప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై శాశ్వత నిషేధం విధిస్తామని అగ్రరాజ్యం చెప్తోంది. అలాగే అమెరికా ఇమైగ్రేషన్ అత్యున్నత ప్రమాణాలతో ఎప్పటికీ ఉండేలా చూస్తాం, అది మా బాధ్యత. అమెరికన్ ఇమైగ్రేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరల్డ్లో చాలా అత్యున్నత ప్రమాణాలతో, చాలా హయ్యర్ స్టాండర్డ్స్తో ఉండేలాగానే మేము చూస్తాము, అది మా బాధ్యత కూడా. అయినప్పటికీ కూడా వారితో పాటు చదువుకునే ఇతర విద్యార్థులను కాపాడడానికి కూడా ఇది అవసరం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే చదువుకుంటున్నారో కేవలం ఇమైగ్రెంట్స్ మాత్రమే కాదు, వారితో పాటు చాలామంది స్థానికులు కూడా ఉంటారు, అమెరికన్ స్థానికులు. వాళ్ళు కూడా ఎటువంటి విధ్వంసకర చర్యలకు పాల్పడ్డా కానీ, అందులో పాలు పంచుకున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్
whether they are Americans or non-Americans. We will ensure to apply the similar kind of rules అని చెప్పి మాత్రం అమెరికా ఫారిన్ మినిస్టర్ అయితే చెప్పుకొస్తోంది. సో బేసిక్గా చూసుకుంటే మాత్రం ఒక రకంగా ఇది ఇండియన్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా కొన్ని ఆంక్షలు అయితే విధించింది. ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పటికే అక్కడికి వెళ్ళిన వారు, ఇప్పటి నుంచి అంటే ఇంకా రానున్న భవిష్యత్తులో అక్కడికి వెళ్ళాలనుకున్నవారు, వీరందరూ కూడా ముఖ్యంగా ట్రంప్ 2.0 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంటే ట్రంప్ రెండవసారి ఎప్పుడైతే ఆయన పదవి చేపట్టారో అప్పటి నుంచి కూడా ఒకంత భయాందోళనలకైతే లోనవుతున్నారు. ఎందుకంటే ట్రంప్ ఏ క్షణంలో ఏ రకమైనటువంటి రూల్స్ పెడుతున్నాడో తెలిసే పరిస్థితి అయితే లేదు అక్కడ, ముఖ్యంగా వీసాల విషయంలో. అందులో ఇండియాకి సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కొన్ని గమనిస్తే ఆయన కొంత అక్కస్తోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా మనం న్యూస్లో చెప్పుకున్నాం. సో ముఖ్యంగా ఇండియన్స్ని టార్గెట్ చేశారంటే ఒక రకంగా కొన్ని అంశాల్లో అయితే టార్గెట్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. కొన్ని రాజకీయ అంశాల్లో కానివ్వండి, కొన్ని ముఖ్యంగా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ విషయం పక్కన పెడితే ఇండియన్ స్టూడెంట్స్కి మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే స్టూడెంట్స్ వీసాల జారీకి అయితే ప్రస్తుతం ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభిస్తాము. కాబట్టి ఇండియన్ విద్యార్థులు కూడా త్వరలో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేసుకుని ప్రొవైడెడ్ దే ఫుల్ఫిల్ ఆల్ ది కండిషన్స్ అండ్ టర్మ్స్, ఎస్ నిబంధనల ప్రకారం వారి యొక్క అని చెప్పి జాతీయ భద్రత దృష్ట్యా పలు షరతులు విధించాం కాబట్టి వాటికి కట్టుబడి ఉండండి అని చెప్పి అమెరికన్ ప్రభుత్వం అయితే కోరుతున్న నేపథ్యం ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.